నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎండు కారంతో ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తినేసేయచ్చు. ఫ్రైడ్ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా అంతా విడివిడిగా చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న రైస్లో కొంచెం ఎండు కారము, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుతున్నాను. కారం సరిపోలేదండి, మరి కొంచెం వేస్తున్నాను. ఇలా వేసుకొని మరొకసారి అంతా కలిసేలా, అన్నానికి అంతా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కడాయి వేడిగానే 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. చూడండి, కడాయి వేడైంది. ఇప్పుడు ఆయిల్ పోసేసుకోవాలి. అన్నం చాలా కొంచెమే ఉంది కాబట్టి నేను మాత్రం 1 టీ స్పూన్ మాత్రమే పోస్తున్నానండి. ఆయిల్ చాలా తక్కువగా వాడుతాను నేను. ఇలా ఆయిల్ వేడిగానే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడగానే 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కాస్త రెడ్ కాగానే ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం అవి వేయట్లేదు, పల్లీలు మాత్రమే వేస్తున్నాను. ఇవి కాస్త ఇటు అటు కలిపి కాస్త ఎర్రగానే, వేగినట్టు కాగానే ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిగడ్డ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 50% మాత్రం ఉడికితే సరిపోతుంది, కొంచెం మెత్తబడితే అంతే. ఇలా కాగానే ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనము రైస్ని వేసుకోవాలి. కారం కలిపి పెట్టిన రైసు ఉన్నది కదా, అది వేసుకోవాలి. ఇగో ఈ రైసు ఇప్పుడు వేస్తున్నాను. ఇలా అంతా రైస్ వేసుకోవాలి. ఇలా వేసుకొని స్పూన్తోని మరొకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా మంచిగా అంతా ఆ రైస్కి అంతా అంటేలాగా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలి. అన్నం వేడి అవుతుంది. చూడండి, 1 నిమిషం పాటు అన్నం వేడి అయితే సరిపోతుంది. ఇప్పుడు రైస్ రెడీ అయినట్టేనండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూడండి, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడైనా చాలా టేస్టీగా, కొంచెం తినాలనుకున్నా చాలా తినగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.